అందరికీ నా నమస్కారాలండి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 6 ఏదైతే ఉందో దాంట్లో మీరు గమనించినట్లయితే ఫిల్మ్ మేకింగ్ బై సత్యజిత్ రే యూనిట్ 5 దీనిలో మనం ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ బై సత్యజిత్ రే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోట్స్‌ని చూడబోతున్నాం. దీనికి సంబంధించిన టోటల్ ప్లేలిస్ట్ సెమ్ 6కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్‌లో మీకు అన్ని లింక్స్ అనేవి ఇవ్వబడినాయి. మీరు ఒకవేళ మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే టోటల్ అన్ని ప్రతిదీ కంప్లీట్ చేయబడింది. చివరి పాఠ్యాంశాలతో సహా ప్రతిదీ కంప్లీట్ చేయబడింది. మీరు మొబైల్ చూస్తున్నట్లయితే మాత్రం ఇక్కడ ఐకార్డ్స్ ద్వారా ప్లేలిస్ట్ లింకులు వస్తూ ఉంటాయి. అట్లానే చిట్ట చివరిలో మీకు వచ్చేసి ప్లేలిస్ట్ లింక్స్ ఐకార్డ్స్‌తో పాటు అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే టోటల్ ప్లేలిస్ట్ లింకులన్నీ కూడా మీరు పొందడం అయితే జరుగుతుంది. దయచేసి గమనించండి. లేదా దీని కింద లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సత్యజిత్ రేస్ ఫిల్మ్ మేకింగ్ ఈయనది వెస్ట్ బెంగాల్ అండి. ఈయన ఏంటంటే భారతదేశ మూవీస్ ఏవైతే ఉన్నాయో సినిమాని ప్రపంచానికి తీసుకువెళ్ళాడు ఇతను. సత్యజిత్ రే అనేటటువంటి వ్యక్తి ఎప్పటి కాలంలో చాలా లాంగ్ బ్యాక్ ఈయన ఆ రోజుల్లోనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలాంటి వాటికి వెళ్ళడం అయితే జరిగింది. ఈయనకి గుర్తించారనమాట. కెనడా నుంచి ఈయనకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన్ని కలవడం కోసం భారతదేశానికి వచ్చి ఓవర్క నేను మీ ఫ్యాన్ అని చెప్పుకోవడం కాకుండా ఇక్కడ కాలేజీలో భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో కాలేజీలో చేరి ఆయన సినిమాలన్నిటినీ స్టడీ చేసి బుక్స్ రాసి ఆయనతో ట్రావెల్ చేసి ఆయన ఫ్యాన్స్గా ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సత్యజిత్ రే అంతటి గొప్ప వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు తెలుసుకోబోతాం. 90స్లో బహుశా పుట్టి కూడా ఉండం. సత్యజిత్ రే 1921 to 1992 1921లో జన్మించారు. 1992లో మరణించడం అయితే జరిగింది. వాజ్ ఫేమస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్. ఈయన సినిమాలు తీసేటటువంటి వ్యక్తి, రైటర్, రాసేటటువంటి కథలు రాయడం అండ్ కంపోజర్, సంగీత కూర్పు కూడా ఆయన చేసేవాడు అనమాట. అంటే మ్యూజిక్ డైరెక్టర్. హిస్ ఫిల్మ్స్ ఫోకస్డ్ ఆన్ రియల్ లైఫ్ స్టోరీస్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్. ఈయన సినిమాలు దేని చుట్టూ తిరుగుతాయంటే యాక్షనో, ఫ్యాంటసీయో, రివెంజ్ డ్రామాలో కాదు కానీ నిజ జీవిత కథలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఆయన తన సినిమాలో ప్రతిబింబించేవాడు. హ్యూమన్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం ఈయనకి ఇష్టం. బ్రింగింగ్ ఇండియన్ సినిమా గ్లోబల్ రికగ్నిషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రథమంలో 1990s అంటే ఎవరికి తెలుసు? ఇండియన్ సినిమా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితిలో భారతదేశ సినిమాకి ప్రపంచవ్యాప్త గుర్తింపుని తెచ్చినటువంటి వ్యక్తి సత్యజిత్ రే అనమాట. హిస్ బుక్ అవర్ ఫిల్మ్స్ దేర్ ఫిల్మ్స్ 1976 ఇంక్లూడ్స్ రిఫ్లెక్షన్స్ ఆన్ హిస్ జర్నీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అదంతా కూడా ఆయన పుస్తకంలోని అవర్ ఫిల్మ్స్ దేర్ ఫిల్మ్స్, మన సినిమాలు వాళ్ళ సినిమాలు అనేటటువంటి పుస్తకం అన్నమాట. 1976లో రాయడం జరిగింది. దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది. రే స్టార్టెడ్ యాజ్ గ్రాఫిక్ డిజైనర్ ఇన్ అడ్వర్టైజింగ్. రే ఎట్లా స్టార్ట్ చేశాడంటే ఒక గ్రాఫిక్ డిజైనర్గా స్టార్ట్ చేశాడండి. ఓకే, ఆయన అడ్వర్టైజ్మెంట్స్కి పనిచేశాడు ముందు, సినిమాలకు కాదు. ఆయన అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వర్టైజ్మెంట్స్కి ఆయన ఒక గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశాడు బిఫోర్ మూవింగ్ టు ఫిల్మ్స్. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు ఈయన. హీ బిలీవ్డ్ బోత్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ క్రియేటివిటీ. ఆయన ఏంటంటే ఇటు అడ్వర్టైజింగ్లో అయినా ఇటు మూవీస్లో అయినా ఏం కావాలి? సృజనాత్మక కావాలి, అంటే క్రియేటివిటీ కావాలి. మేకింగ్ మూవీస్ వాజ్ హార్డర్ దాన్ హీ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా ఎంటర్ అయ్యేటప్పుడు ఏమనుకున్నాడంటే అంత కష్టం ఏం కాదనుకున్నాడు. కానీ విషయం ఏంటంటే సినిమాలు తీయడం అంత ఈజీ కాదు, ఆయన అనుకున్నంత ఈజీ కాదు. ఎక్స్పెషల్లీ డైరెక్టింగ్ యాక్టర్స్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా కష్టమైంది ఈయనకి. ఎట్లా కష్టమైందంటే ఏ సింపుల్ సీన్ ఇన్ పతేర్ పాంచాలి టాట్ హిమ్ దట్ క్యాప్చరింగ్ హ్యూమన్ ఎమోషన్స్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. పతేర్ పాంచాలి అనేటటువంటి మూవీ ఉంటుందండి. దీనికి బుక్ రివ్యూ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది.
మనకి ఏదైతే బుక్ రివ్యూస్ కూడా ఉన్నాయండి. బుక్ రివ్యూ అనేది కూడా మనకి వచ్చేసి గ్రామర్ పార్ట్ అదిగోండి బుక్ రివ్యూ ఉంది కదా! బుక్ రివ్యూ. ఈ బుక్ రివ్యూలో ఏదో ఒక బుక్ రివ్యూ మీ ఇష్టమైనది చేయమంటారు. కాబట్టి ఇక్కడైతే మనం 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' చేసాం. దానికి సంబంధించి ఉంది. ఇది 5థ్ అనుకోవద్దు. 6థ్ సెమెస్టర్‌కి సంబంధించింది. దయచేసి గమనించండి. ఈ 'పతేర్ పాంచాలిలో' ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళ సిస్టర్‌ని వెతుకుతా ఉంటాడు. ఆ ఫీలింగ్స్ చూపించాలి. అంటే ఎక్కడికి పోయిందో, ఏమైందో ఇట్లాంటి ఫీలింగ్స్ కొన్ని క్యాప్చర్ చేయాలి కెమెరాతో. అసలు అది చేసేటప్పుడు ఆయనకి సాటిస్ఫాక్షన్ అవ్వట్లా. ఏంది సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాను. నేను హ్యూమన్ ఎమోషన్‌ని తెప్పించలేకపోతున్నాను. అన్న ఛాలెంజ్ అనేది ఆయనకి 'పతేర్ పాంచాలిలో' ఒక చిన్న సింపుల్ సీన్ దగ్గరే అర్థమైపోయింది. అరే! చాలా కష్టం. రే స్ట్రగుల్డ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఇన్ బెంగాల్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడంటే చాలా చాలా రిసోర్సెస్ మనకొచ్చినియి. అంటే ఫిల్మ్ సిటీ వచ్చింది. ఏది కావాలన్నా ఎయిర్‌పోర్ట్ చూపిచ్చాలన్నా, పోలీస్ స్టేషన్ చూపిచ్చాలన్నా రెడీమేడ్. అసలు ఏం అవసరంలా. వితిన్ సెకండ్స్‌లో అంతా రెడీమేడ్‌గా ఫిల్మ్ సిటీకెళ్తే దొరుకుతాయి. కానీ ఆ రోజుల్లో లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. వైల్ మేకింగ్ ద మ్యూజిక్ రూమ్ అనేటటువంటి మూవీ తీస్తున్నాడు ఈయన. అప్పటికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈయన వెళ్ళి ఒక మంచి గుర్తింపొచ్చింది. కొంచెం ధూమ్‌ధామ్‌గా చేద్దాం అనుకున్నాడు. హీ ఇన్సిస్టెడ్ ఆన్ యూజింగ్ ఎ క్రేన్. ఓ పెద్ద క్రేన్ మన జేసీబీలు ఇలాంటివి ఉంటాయి చూసారా? అవి ఇంకా పెద్దయి అన్నమాట. విచ్ లేటర్ లెడ్ టు ఎ ట్రాజిక్ యాక్సిడెంట్. అయితే తెచ్చాడు మొత్తానికి ఓవర్ హెడ్ షాట్స్ తీస్తున్నాడు పైనుంచి. ఎంతో పైనుంచి షాట్స్ తీస్తున్నాడు ఈయన ఆ రోజుల్లోనే. క్రేన్ లేదు తెప్పిచ్చాడు. వేరే చోట నుంచి చాలా దూరం నుంచి తెప్పిచ్చాడు. ఓ వారానికి తెచ్చుకున్నాడు అద్దెకి. ఇప్పుడు ఈ షాట్స్ ఇయన్నీ అయిపోయినియి. లేట్ అయిపోయింది. లేట్ ఈవినింగ్ అయింది. ఇక వెళ్ళిపోవాలి. వెనక్కెళ్ళాలి. ఈ క్రేన్ ఏవైతే తీసుకొని వెళ్ళిపోవాలాళ్ళు. ఆ క్రేన్ ఎక్కిచ్చేటప్పుడు బండిలోకి ఏం జరిగిందంటే, అది కాస్త కొంచెం ఒకవైపు వంగి పడిపోయింది. ఒక మనిషి చచ్చిపోయాడు స్పాట్‌లోనే. ఇంకోళ్ళకి గాయాలైనయి. భయంకరంగా గాయాలైనయి. దిస్ మేడ్ హిమ్ రియలైజ్ ద రిస్క్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆర్టిస్టిక్ యాంబిషన్ విత్ ప్రాక్టికాలిటీ. మనకు ఒక ఆర్టిస్టిక్ యాంబిషన్ ఉంటుంది. ఎట్లా పైనుంచి వ్యూ రావాలి. చాలా ఎత్తులో నుంచి అట్లా వ్యూ రావాలి. ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు. డ్రోన్స్ ఉంటాయి. తేవచ్చు. ఆ రోజుల్లో తేవాలి అంటే ఓ పెద్ద కెమెరాని దాన్ని కట్టి పైకి అట్లా చూపించి ఓవర్ హెడ్ షాట్స్ తీసుకోవాలి. ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికల్ చేయాలి అంటే పెద్ద క్రేన్ తీసుకొచ్చి అంత ఎత్తులో నుంచి అట్లా స్లోగా తెచ్చుకోవాలి. దానికోసం చేసిన ప్రయోగంలో ఏం జరిగింది? ఒక వ్యక్తి ప్రాణం అనేది పోయింది. He admired European filmmakers like Antonioni, Fellini. Over time, he understood that true influence comes from personal experience, not just other directors. ఈయనకి యూరోపియన్ అప్పుడు అంతా కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్ మరి వాళ్ళు చాలా చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాడు ఇతను. అయితే తర్వాత ఏమర్థమైందంటే యాంటోనినో, ఫెల్లినీని వీళ్ళు కాదు ఆదర్శాలు. మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నుంచే ఏమవుతాయి? మూవీస్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మన దగ్గర మనల్ని ట్రూ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర నుంచే వస్తాయి. మనకు కలిగే అనుభూతుల నుంచే వస్తాయి. వేరే డైరెక్టర్ల నుంచి కాపీ కొట్టలేం. దాన్ని తెచ్చుకోలేం. హీ వర్క్డ్ విత్ బోత్ ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ యాక్టర్స్. ఈయన కావాలని ప్రొఫెషనల్స్‌ని తెచ్చుకునేవాడు. అసలు యాక్టింగ్ అంటే తెలియని వ్యక్తుల్ని కూడా పెట్టేవాడు. కారణం ఏందంటే బ్లెండింగ్ రియలిజం అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏమీ రాని కొత్త వ్యక్తిని తెచ్చాడనుకోండి, అతను షూటింగ్‌లో ఆ స్పాట్‌లో ఆ సినిమాలో రియాలిటీని తెచ్చినట్టు. అండ్ ఏవైతే ప్రొఫెషనల్‌ని తెచ్చాడనుకోండి, పర్ఫార్మెన్స్‌ని ఆ మూవీలోకి చూపించినట్టు. ఇప్పుడు ప్రొఫెషనల్స్ రియాలిటీని ప్లస్ ప్రొఫెషన్‌ని రెండిటిని కలిపి ఒక మధ్య మార్గంగా మూవీ అనేది యాక్షన్ ఉంటుందన్నమాట. అంటే కొత్తగా వచ్చిన వాడికి రియాలిటీ ఉంటుంది. వాడికి యాక్షన్ తెలీదు. ఎలా చేయాలో తెలీదు. రియాలిటీ ఉంటుంది వాళ్ళలో. అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్‌లో ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో అట్లానే నవ్వమంటే నవ్వేస్తాడు, ఏడవమంటే ఏడ్చేస్తాడు. ఎన్ని డ్రాప్స్ రావాలంటే అన్ని డ్రాప్‌లు కారుస్తాడు. అట్లా అన్నమాట. రే బిలీవ్డ్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. రే ఏందంటే ఒక కాంప్లెక్స్ ఇష్యూగా ఫిల్మ్ మేకింగ్‌ని దలుచుకోల. ఏదైనా చేయాలంటే సింపుల్‌గా ఎలా జరిగిపోతుంది. అలా చేసేద్దాం. వైల్ హీ ప్రిఫర్డ్ రియల్ లొకేషన్స్. యాక్చువల్‌గా రియల్ లొకేషన్స్‌లో తీయాలనేది అతని యొక్క ఆలోచన. హీ న్యూ దట్ ఎ స్కిల్ టీమ్ కుడ్ క్రియేట్ అథెంటిసిటీ ఎవ్రీవేర్. అయితే
రియల్ లొకేషన్‌లో లేకపోయినా కొన్నిసార్లు ఏందంటే ఫ్లెక్సిబిలిటీ కోసం ఎక్కడో ఒక చోట సెట్ ఏస్తారు. వేసినప్పుడు దానికి తగ్గట్టుగా పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ బట్టి లొకేషన్‌ని కూడా వాళ్ళు మెస్మరైజ్ చేయగలరు. అండ్ హిస్ ఫోకస్ ఆల్వేస్ ఆన్ స్టోరీ టెల్లింగ్, ఎన్ష్యూరింగ్ దట్ ఫైనల్ ఫిల్మ్ ఫెల్ట్ రియల్ అండ్ ఎమోషనల్లీ పవర్‌ఫుల్. అతని ఉద్దేశ్యం ఎప్పుడు కూడా ఏందంటే స్టోరీ టెల్లింగ్ మీదే. కథని కరెక్ట్‌గా చెప్పాలి. తాను ఎలా అనుకున్నాడో కథని అదే విధంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏం చేయాలి? ట్రాన్స్‌ఫర్ చేయాలి. అట్లానే యాజ్ ఇట్ ఈస్‌గా కథని ట్రాన్స్‌లేట్ చేయాలి అనేసి ఉంటాడనమాట. ఎమోషనల్‌గా పవర్‌ఫుల్‌గా అవ్వాలి చూసే వ్యక్తులు కూడా. ఆ విధంగా ఏందంటే భావించాడనమాట. అంతేగాని కొత్త కొత్త హంగామాలు చేసేద్దాం ఇలాంటివి ఉండవు. మోస్ట్ హ్యూమన్ ఎమోషన్‌ని సినిమాలో ఉంచాలనుకున్నాడు. ఇదండి టోటల్‌గా వచ్చేసి మీరు ఏదైతే 'సత్యజిత్ రే' ఫిల్మ్ మేకింగ్ మీద సింపుల్ నోట్స్ ఇది. మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ టోటల్ మీకు ఇక్కడే అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతీది ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.